ప్రభుజీ ఇంకో ముఖ్యమైన విషయం అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. జనరల్గా పుణ్యకర్మలు అనుభవించిన వాళ్ళు స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారంటారు. పాపకర్మలు చేసిన వాళ్ళు నరకంలో దుఃఖాలు అనుభవిస్తారంటారు. అయితే ఆల్రెడీ గత జన్మలో పాపకర్మలు చేసిన వాళ్ళు బాధలు అనుభవించేసి వస్తారు. అవును. మళ్ళీ ప్రజెంట్ జన్మలో ఎందుకు బాధలు పడుతుంటారు? దానికి కారణం ఏంటంటారు? చక్కటి ప్రశ్న. డబుల్ ధమాకా. అంటే పైన ఆల్రెడీ బాధలు పడుతున్నాము చేసిన పాపాలకి, మళ్ళీ కింద కూడా బాధలు పడుతూ ఉన్నాం. ఎందుకండి మాకు ఈ డబుల్ ధమాకా అంటున్నారు. అంతే కదా. అంతే. అయితే మీ ప్రశ్న కాస్త మార్చుకోవాలి. మీరేమడుగుతున్నారు? ఆల్రెడీ పైన నేను దుఃఖాలు అనుభవించాను పాపాలకి, మళ్ళీ కిందెందుకు అనుభవిస్తున్నాను అన్నారు. మరి సుఖాల గురించి ఎందుకు అడగట్లేదు? మరి పైన నేను సుఖాలు అనుభవించి వచ్చానండి, కిందెందుకు సుఖాలు అని అడుగుతున్నారా? దుఃఖాల గురించే అడుగుతున్నారు. కష్టపెట్టేవి అవే కదా అని కూడా తెలుసుకుందాము. చిన్న ఉదాహరణ అండి. మీ దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి. 50,000 రూపాయలు తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళారు. షాపింగ్ మాల్లో మీరు షాపింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ అన్నీ కొన్న తర్వాత బిల్ ఎంత అయింది? 49,995 రూపాయలు అయింది. ఓకే. ఇంకా మీ దగ్గర ఎన్ని డబ్బులు మిగులుతాయి? 5 రూపాయలు మిగిలాయి. 5 రూపాయలు మిగిలాయి. అంటే అలా కొనేసారు మీరు మొత్తం. ఇంకా 5 రూపాయలు మిగిల్చారు. ఇంకా 5 రూపాయలతో మీరు ఆ షాపింగ్ మాల్లో కొనాలి. ఓ, ఏమైనా కొంటారా? చాక్లెట్ వస్తుందేమో. కానీ షాపింగ్ మాల్లో ఏం లేవే. ఆ షాపింగ్ మాల్లో అన్నీ కూడా మినిమం 50 రూపాయలు బ్యాలెన్స్ ఉంచేసుకుంటాను. 5 రూపాయలు మీ దగ్గరే ఉంచేసుకుంటారు. ఎందుకంటే అక్కడ మీరు ఖర్చు పెట్టలేరు కాబట్టి. ఇప్పుడు దాన్ని ఇంటికి వచ్చేసారు 5 రూపాయలు తీసేసుకొని. ఇంటి పక్కకే చిల్లర కొట్టు, అంటే కిరాణా షాప్ అంటారు కదా, అది ఉంటుంది. అక్కడ 5 రూపాయలకి ఏమైనా దొరుకుతుందా? ఏం దొరుకుతుంది? చాక్లెట్స్ అక్కడ దొరుకుతాయి, షాపింగ్ మాల్లో దొరకవు. కానీ ఇక్కడ 5 రూపాయలకి ఏదో ఒకటి దొరుకుతుంది, కొనొచ్చు. ఇదేమి సమాధానం? అంటే మన పెద్ద పెద్ద బాధలు, శిక్షలు అన్నీ నరకంలో పడేశారు. అక్కడ వాళ్ళు మనకి ఇవ్వలేరు. కొన్ని బాధలు చాలా చిన్న చిన్న బాధలు, బ్యాలెన్స్, అవి ఇవ్వలేరు మనకు. ఆ బ్యాలెన్స్ ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాం. ఓకే. ఎలా ఉంది? ఈ చిన్న చిన్న బాధలు పడలేక అవే బాధలు అనుకుంటున్నారు. ఆ చిన్న బాధలు అంటే చిల్లర బాధలు. ఆ చిల్లర బాధలు కూడా పడలేక ఆత్మహత్యలు, పాప ఏది అది అని, ఓ భగవంతుడు ఉన్నాడా లేడా అని ఏదో అరుస్తూ ఉన్నారు. అంటే అప్పటికే పెద్ద పెద్ద గొప్ప శిక్షలన్నీ అక్కడ అయిపోయాయి, బాధలనికి దుఃఖం అక్కడ అయిపోయింది. ఆ మిగిలిన కొన్ని చిన్న బాధలు ఇక్కడ పడి, అది కూడా పడలేక అరుస్తూ ఉన్నాం. ఓకే. చాలా సింపుల్గా, చాలా క్లియర్డ్గా చెప్పారు. అంటే ఆధునిక ప్రేక్షకులకి శాస్త్రం కన్నా ఆధునిక ఉదాహరణలు ఎక్కువగా అర్థమవుతాయి. సో మొత్తానికి ఏదైనా బ్యాలెన్స్ అయినా మనం ఇక్కడ అనుభవించాల్సిందే. అంతేనండి, చాలా సింపుల్. అసలు ప్రభుజీ, కర్మ, పునర్జన్మలు, జన్మలు, ఇదంతా వింటుంటే ఒక క్రూరమైన వ్యవస్థ అని చాలామంది అంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? మీరిచ్చే సమాధానం? నేనేమంటాను అంటే